ఈరోజు మన ఎన్డీఏ కూటమికి చెందినటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ఈ మధ్య మన కడప జిల్లా మీద చాలా ప్రేమ పుట్టుకొస్తుంది. ఎందుకంటే కడప జిల్లాని ప్రజల్ని సక్రమంగా ఒక చోట కూర్చొనిద్దామనే ఆలోచన అతనికి లేదు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మధ్య కాలంలో బద్వేల్ని అన్నమయ్య జిల్లాలో కలపాలనే నిర్ణయం తీసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది బద్వేల్ ఎక్కడుంది, పూర్వమిల కలసపాడు, బద్వేలు ఉన్నటువంటి పూర్వమిల కలసపాడు అవి ఊర్లు ఎక్కడున్నాయి, అసలు అన్నమయ్య జిల్లాకు బద్వేలకు పూర్వమిలకు కలసపాడుకు సంబంధం ఏంటి, భౌగోళికంగా ఏ సంబంధం లేనటువంటి ఈ బద్వేలును తీసుకుని వెళ్ళి అన్నమయ్య జిల్లాలో కనపడడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది ఎందుకంటే మనం పూర్వమిల కలసపాడు బద్వేలు నుంచి అన్నమయ్య జిల్లాలకు వెళ్ళాలంటే కడప జిల్లా హెడ్ క్వార్టర్ దాటి అన్నమయ్య జిల్లాలకు వెళ్ళాలి. మరి కడప జిల్లాను దాటి వెళ్తూ అన్నమయ్య జిల్లా కంటే అంటే ఇప్పుడు కడప జిల్లా అనేది హెడ్ క్వార్టర్ కాదా? అసలు జిల్లానే కాదా కడప అనేది? ఒకసారి ఆలోచించాలి. దీన్ని ఎవరి స్వలాభం కోసమో, ఎవరి రాజకీయ నిలుపుదల కోసమో, ఏ ఒక్క నాయకుని కోసమో, ఎవరి మీద కక్ష సాధింపు కోసమో ఇవన్నీ కూడా రాజకీయంగా, సామాజికంగా, కుల ప్రాతిపదికన ఇన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒకసారి ఆలోచించి బద్వేల్ని అన్నమయ్య జిల్లాలో కలిపే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ఇప్పుడున్నటువంటి జిల్లాలని మార్పు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది భౌగోళికంగా బాగా సెట్ అయిన జిల్లాలు కాబట్టి అట్లనే ఉంచితే బాగుంటుందని మా అభిప్రాయం. ఒకవేళ ఈ విధంగా చేంజెస్ చేసి బద్వేల్ ప్రజలను ఇబ్బందులకు గురి చేయకూడదనేది మా విజ్ఞప్తి.